అబ్బా ఒక్క చీర అంటే ఒక్క చీర కూడా క్లారిటీ. ఏమైంది? ఏం లేదత్తయ్య, ఎల్లుండి మా తమ్ముడు వాళ్ళు గ్రూప్ ప్రవేశం ఉంది కదా, దానికి ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నా. అదేంటి బీరువాలో బోల్డ్ చీరలు ఉంటాను. ఎక్కడున్నాయి అత్తయ్య? మొన్నే కదా రెడ్ కలర్ చీర కొనుక్కున్నా, అది చాలా బాగుంది కదా. అది మా చెల్లెలు పాప పుట్టినరోజు కట్టేశాను కదా. అవునా? అయితే గ్రీన్ కలర్ చీర కట్టుకో. అది మీ ఆడపడుచు పాప పెళ్లికి కట్టేశాను కదా. అయితే మొన్న వైలెట్ కలర్ చీర కొన్నావు కదా, దానికి వర్క్ కూడా చేయించుకున్నావు, చాలా బాగుంటది. అది మా చిన్నతో షష్ఠపూర్తి కట్టేశాను కదా. కట్టుకున్నది కట్టుకుంటే ఏమైపోతుందని. ఆ 2 ఫంక్షన్కి వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు ఒక్క చీరే ఉందేమో, ఇంకేమీ లేవు అనుకుంటారు అత్తయ్య. అలా ఎందుకు అనుకుంటారే? ఎందుకు అనుకోరు అత్తయ్య? మొన్న మీ అమ్మాయి నేను వేరే ఫంక్షన్ లో అలాగే మాట్లాడుకున్నాం వేరే వాళ్ళ బట్టల గురించి. అలాంటప్పుడు మా దాని గురించి మాట్లాడుకోరని ఏంటి? ఇప్పుడు చెప్పండి ఏం